ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్పగాడి రూలింగుకు రంగం సిద్ధమైంది. చివర్లో సుకుమార్ టెన్షన్ పెడుతున్నాడనే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అంతా సెట్టైంది. 2-3 రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసిన సుకుమార్ అదే స్పీడ్లో సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేశాడు. ఫైనల్గా ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసేశాడు. సెన్సార్ కార్యక్రమాల కోసం ఎడిటింగ్ కాస్త హడావుడిగా చేయించిన సుక్కు, ఎడిటర్ నవీన్ నూలీతో కలిసి పుష్ప2 లాక్ చేసినట్టుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఎడిటింగ్ వర్క్ పూర్తయింది అంటూ ఎడిటర్ నవీన్ నూలితో కలిసి ఒక ఫోటోను దిగాడు సుకుమార్. దీంతో సుకుమార్ హ్యాపీ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పుష్ప2 వర్క్తో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఓవైపు షూటింగు, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ వచ్చాడు. తనకు కావలసిన అవుట్పుట్ వచ్చే వరకు వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు అంతా సెట్. అద్భుతమైన అనుభవాన్ని పంచేందుకు అతిపెద్ద భారతీయ చలనచిత్రం సిద్ధమని మేకర్స్ ప్రకటించడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఖచ్చితంగా సుకుమార్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి ఉంటాడని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే సెన్సార్ టాక్ అదిరిపోయింది. గంగమ్మ జాతర ఎపిసోడుకు పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాబట్టి ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డుతో పాటు వారం రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలో గ్రాండ్గా ఈవెంట్స్ నిర్వహించారు. నెక్స్ట్ ముంబై, హైదరాబాద్ ఈవెంట్స్ మాత్రమే పెండింగులో ఉన్నాయి. ఏదేమైనా పుష్ప2 హైప్ మాత్రం పీక్స్లో ఉందనే చెప్పాలి.